అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వజ్రకరూరు మండలం ఛాయపురంలో మోటార్లకు మీటర్లను ఏర్పాటు చేస్తున్న విద్యుత్ శాఖ సిబ్బందిపై పొలాల్లోనే రైతులు తిరగబడ్డారు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా మీటర్లను ఎలా బిగిస్తారంటూ సిబ్బందిని నిలదీశారు. అప్పటికే బిగించిన మోటార్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి మీటర్లకు ఎందుకు బిగిస్తున్నారు అంటూ ప్రశ్నించారు. నిబంధనల పేరుతో తమను ఇబ్బంది పెడితే ఓటుతో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వజ్రకరూరు మండలం ఛాయపురంలో మోటార్లకు మీటర్లను ఏర్పాటు చేస్తున్న విద్యుత్ శాఖ సిబ్బందిపై పొలాల్లోనే రైతులు తిరగబడ్డారు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా మీటర్లను ఎలా బిగిస్తారంటూ సిబ్బందిని నిలదీశారు. అప్పటికే బిగించిన మోటార్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి మీటర్లు ఎందుకు బిగిస్తున్నారు అంటూ ప్రశ్నించారు. నిబంధనల పేరుతో తమను ఇబ్బంది పెడితే ఓటుతో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రైట్, ప్రస్తుతం ఈ మోటార్లకి మీటర్లకి పొలాల్లో రైతులు బిగించడానిపై వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉరవకొండలో వ్యవసాయానికి సంబంధించి జరుగుతున్న ఈ తతంగంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏకంగా మీటర్లు బిగించడంపై ఎందుకు వాళ్ళు గొడవ చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామంటూ కూడా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయడాన్ని పట్ల రైతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో కూడా వ్యవసాయ మీటర్లకు సంబంధించి మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీని పట్ల రైతులు, రైతు సంఘాల నేతలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన బాట పడుతున్నారు. ముఖ్యంగా వజ్రకరూరు మండలంలోని ఛాయాపురం గ్రామంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్న సిబ్బందిని గుర్తించిన రైతులు తీవ్రస్థాయిలో సిబ్బంది పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రైతులకు సంబంధించి ఎలాంటి దీనిపైన పూర్తి స్థాయిలో అవగాహన గానీ అనుమతులు లేకుండా ఏ విధంగా మీటర్లు బిగిస్తారంటూ కూడా సిబ్బందిని నిలదీశారు. అప్పటికే కొన్ని మోటార్లకు మీటర్లను బిగించారు. అయితే వాటిని కూడా రైతులు బలవంతంగా కూడా తొలగించారు. ఖచ్చితంగా రైతులకు ఏదైతే ఉచిత విద్యుత్ అందిస్తామంటూ కూడా ఇప్పుడు మీటర్లను ఎందుకు బిగించాల్సి వస్తుందంటూ కూడా అక్కడే ఉన్న రైతులు, రైతు సంఘం నేతలు కూడా అక్కడ సిబ్బందిని ప్రశ్నించారు. ఈ తరహాలు చేయడం సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా మోటార్లకు మీటర్లను బిగించినట్లయితే వాటన్నిటిని కూడా ధ్వంసం చేస్తామంటూ కూడా హెచ్చరించారు. ఇప్పటికే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం పట్ల రైతుల్లో కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బలవంతంగా రైతుల ఖాతాల నుంచి డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. మీటర్ల బిగింపు వల్ల రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పి ఇప్పుడు మీటర్లు బిగించడం వల్ల రైతులు అనుమానాలను నివృత్తి చేయకుండా ఈ తరహాలో మీటర్లు బిగించినట్లయితే ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటామంటూ కూడా రైతులు, రైతు సంఘాల నేతలు నిలదీశారు. ఏదైతే మీటర్లు బిగించారో వాటిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుందంటే రైతులు మీటర్ల బిగింపు పట్ల ఏ తరహాలో ఆందోళన వ్యక్తం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. విజయచంద్రిక. థ్యాంక్ యూ సురేష్.